అందరికీ మరొకసారి ప్రైజ్లా. ఈరోజు నిజంగా అనేకమైన మంచి విషయాలు మాట్లాడుకోవటానికి దేవుడు మన కృపనిచ్చినాడు. ప్రైజ్లా. మంచి విషయాలు దేవుడు నిజంగా కళల ద్వారా కూడా దేవుడు మనకు బయలుపరచటం చాలా విశేషమైన అంటే చాలా మంచి విషయం. నిజంగా దేవుడు తన బిడ్డలకి అంతే కదా, దేవుడు డైరెక్ట్గా రాడు. మోసే లాగా మనం ముఖాముఖిగా చూడలేము. భవిష్యత్తులో మనం ఎలా ఉండబోతున్నామని, ప్రస్తుత దేవుని ప్రేమ అనేది మన ఎడల వ్యక్తపరచుకోవటానికి కూడా దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు. నిజంగా అది చాలా భాగ్యం. ఇలాంటివి నాకు చాలా వచ్చాయి కళలు. అండ్ కళ్ళు మూసుకుంటే కూడా దేవుడు నన్ను బలపరిచిన దినాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ దేవునిలో ఉండాలని ఆశపడినప్పుడు కూడా నాకు మౌనంగా ఉండాలనిపించిన, మౌనంగా ఇంట్లోనే ఉందాము అనిపించుకున్న దినాలు కూడా ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచేవారు అనమాట ఈ విషయాలన్నీ. లాస్ట్ 3 వీక్స్ నేను మందిరానికి వెళ్ళలేదు. మొన్ననే వెళ్ళాను. ఎందుకు వెళ్ళాలనిపించట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ప్రభా, నాకు మందిరానికి వెళ్ళాలనిపించట్లేదు, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే ప్రేయర్ చేసుకోవాలనిపిస్తుంది. ఆన్లైన్లో గత దినాల్లో ఆన్లైన్లోనే కదా ప్రేయర్ జరిగింది. ముగ్గురు ఉన్నాం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామ పేరిట ఉంటారో వారి మధ్య ఉంటానన్నాం. మేము ప్రేయర్ చేసుకుంటూ ఉంటాంలే అని ఎందుకు అలా అనిపించింది నాకు తెలియదు. అట్లానే ఉండాలనిపించింది, ఇంట్లోనే ఉండాలి అనిపించేసింది. అలా ప్రేయర్ చేసుకుంటూ పోరాడుతూ ఉంటూ దైవజనులు కొంతమందికి చేసి కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఎందుకు ఇట్లా అంటే, మీకు ఆత్మ నడిపింపు ఎలా ఉంటే అలా చేయండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాను. ఒకరోజు అట్లానే కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఇంకా చూస్తూ ఉంటే నాకు నా ఫేస్ ఇట్లా క్లాత్ ఇట్లా కవర్ చేసినట్టుగా ఒక ముసుగులో నేను ఉన్నాను. నాకు అనిపించింది ఇట్లా ఇంట్లోనే. ఆ రోజు ఏమనిపించింది, అసలు ఇదే నాకు సేఫ్, ఇంట్లోనే నాకు సేఫ్, ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దు అన్నంతగా అనిపించేసింది. ఆ టైంలో ప్రేయర్ చేస్తూ ఉంటే నాకు అట్లా కనిపించింది. తర్వాత మహిమ నా పక్కనే ఉంది. ఒక చిన్న క్రాస్ గుర్తు మహిమ మీద ఇట్లా పడింది. అప్పుడు నేను లేసాను. కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తుంటే అది కనిపించినప్పుడు, నాన్న లే, ఇట్లా కనిపిస్తూ ఉంది, లేసి నా కోసం ప్రేయర్ చేయన్నప్పుడు బిడ్డ నా కోసం ప్రేయర్ చేసింది. చేయగానే అప్పుడు నాకు మందిరానికి వెళ్ళాలి అని నడిపింపు వచ్చింది. అప్పుడు అనుకున్నాను, నాన్న ఈ యొక్క ముసుగు దుష్టుడు తీసుకొచ్చేది, నిరాశపరుస్తాడు అని. కాబట్టి కాబట్టి దేవుని సహవాసం, దేవుని ఇంటికి వెళ్దాము అని చెప్పి ఆ వీక్ నుంచి ఈ వీక్ మేము వెళ్ళటం జరిగిందనమాట. ఆ విధంగా దేవుడు చూపిస్తాడు మనకి మన సిచ్యువేషన్స్లో. ఎటువంటి వారమైనప్పటికీ శత్రువు ఏంటంటే పొంచుకొని ఉంటాడు. ఒక్కొక్కసారి ఎక్కడ దేవుని అక్కర ఉంటుందో అక్కడే మనల్ని ఆపేయాలని చూస్తాడు. మన ద్వారా కార్యాలు అనకుండా కూడా కొన్నిసార్లు చేస్తాడు. ఎక్కడన్నా మన వాక్యం చెప్పాలనుకుంటే ఆటంకాలు తెస్తాడు సాతానుడు. అందుకే సాతానుతో మనం బతికినందునాలు పోరాడుతూనే ఉండాలి. ఇది యుద్ధ భూమి. అవునండి, యుద్ధ భూమి ఇది. మనం అంటే సుఖంగా సౌఖ్యంగా జీవించేద్దాము అనుకునే వాళ్ళు ఉండరు. నిన్న మాకు సండే మెసేజ్ కూడా చక్కటి మెసేజ్ ఆ శాలెం నుంచి ఒక అన్న వచ్చి చక్కటి మెసేజ్ చెప్పారు. నిజంగా క్రీస్తులో శ్రమ పడిన వాళ్ళు క్రీస్తు వారు ఎవరంటే క్రీస్తులో శ్రమ పడినవారు. క్రీస్తులో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం వచ్చినప్పుడు మనం సహించి సంతోషంగా దాన్ని ఎదుర్కొన్నప్పుడే మన క్రీస్తు వారము. నిజంగా క్రీస్తుతో శ్రమ పడాలి అంటే క్రీస్తు లాగా మనం శ్రమ పడలేం, కానీ అంత ఆధిక్య దేవుడు ఇవ్వలేదు. కానీ నాకైతే కొంచెమైనా చిన్న పెద్ద శ్రమైన ప్రభు కొరకై జయించాలి అని ప్రభు మాట్లాడటం జరిగింది. నిజంగా దేవుడిచ్చిన మనకిచ్చిన ఆధిక్యత ఇది, మనకిచ్చిన శక్తి ఇది. కాబట్టి ఆ విధంగా దేవుని ఇచ్చిన దాంట్లోనే మనం ముందుకు సాగిపోవాలి. ప్రభు వైపు మాత్రమే మనం చూడాలి. ప్రభు వైపు చూసినప్పుడు మాత్రమే మనకు ధైర్యం వస్తుంది. పరిస్థితుల వైపు చూస్తే మనం అధైర్యపడతాము అని నాకు బాగా అర్థమైంది. ఇక నన్ను ఒక మందిరంలో ఒక సిస్టర్, ఒక సహోదరి నాకు కాల్ చేయటము, నాకు కాల్ చేసి మీరు రావాలి ఖచ్చితంగా మందిరానికి అంటాము. అది చాలా మంచి పరిచర్య అనొచ్చు, ఎంకరేజ్మెంట్గా. నాకు ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్ చేసి మీరు రావాలి అనటము. నేను ఇట్లా అనుకుంటున్నాను, దగ్గర మందిరం ఉంది అంటే, అట్లా చెయ్యొద్దండి, మీరు ఖచ్చితంగా రావాలి అని. అదంగా దేవుని బిడ్డల ప్రోత్సాహంతో తిరిగి దేవుని సన్నిధిలో కలుసుకోవటం జరిగింది. ఎందుకంటే ప్రభు బిడ్డల సహవాసం అనేది అంత ప్రాముఖ్యమైనది. ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ఒకరినొకరు ధైర్యపరుచుకోవటం, నిజంగా దేవుని ఆత్మ కలిగిన వారి సలహాలు తీసుకోవటం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి
చిన్న బిడ్డలను చూసి కూడా నేర్చుకునే ఉంటాయి. నిజంగా నేను పిల్లలు కూడా అదే నేర్పించుకుంటాను. చిన్న సండే స్కూల్ పిల్లల నుంచి నేర్చుకునే ఉంటాయి. ఎందుకంటే ప్రభు అంటాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అంటాడు. చిన్న బిడ్డలు లాంటి వారు, చిన్న బిడ్డలు మనం ఒక దెబ్బ కొట్టినా వెంటనే మర్చిపోయి మన దగ్గరికి వచ్చి పలకరిస్తారు. అది మనమైతే మర్చిపోలేం నిజంగా. అది అందుకే దేవుడు అంటాడు, ఈ చిన్న పిల్లల లాంటి వారిది. ఆ బిడ్డలను చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు నిజంగా. అందుకే చిన్నపిల్లల్ని ఏ విషయాల్లో ఎక్కడ కూడా ఆటంకపరచకూడదు. వాళ్ళకి ఏ విధానంలో చెప్పాలో ఆ విధానంలోనే చెప్పాలి. పసి హృదయాలు అవి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకోవటం కూడా మంచిది. అది పరిచర్యలైనా, సండే స్కూల్ పరిచర్యలైనా సరే పిల్లలతో జాగ్రత్తగా మనము మాట్లాడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆ విధంగా చిన్న బిడ్డల వలె ఉండాలి. ఇది ఇంట్రడక్షన్. ఎంతకంటే ఎక్కువ చెప్తే లేట్ అయిపోద్ది కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి చిన్న బిడ్డల స్వభావం కలిగిన ఉండాలి. చిన్న బిడ్డల ఆటంకపరిస్తే దేవుడు ఒప్పుకోడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది. చిన్న పిల్లల ఆటంకపరిస్తే పెద్ద తిరగట్రాయి మెడకు కట్టి సముద్రము అగాధములో, అంటే లోతైన సముద్రంలో పడవేయటం మేలంట. మామూలుగా సముద్రంలో కూడా అనలేదు. అంత పెద్దగా వాడతాడు దేవుడు. ఇక్కడ చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా మనం దావీదుని గురించి కూడా చూసినట్లయితే, దావీదు క్షమాగుణం, చిన్న బిడ్డల క్షమాగుణం. నిజంగా సౌలు ఎంత తరిమినా, అదే మనం 5వ అధ్యాయంలో చూస్తాం. 5వ అధ్యాయం నిన్న అయిపోయింది కదా, దాంట్లో దావీదు నిజంగా ఎంత క్షమించుకుంటాడంటే, ఇష్బోషెతు దావీదు యొక్క కుమారుడు 2 years పరిపాలన చేస్తాడు. తర్వాత దావీదు అభిషేకించబడిన తర్వాత దావీదు చక్కగా పరిపాలన చేసుకుంటూ వెళ్తాడు. ఇష్బోషెతును చంపితే దావీదు ఇష్టపడలేదు. ఎవరో వెళ్ళేసి దావీదు పక్షంగా ఉన్నవాళ్ళు ఇష్బోషెతు హాయిగా పడుకొని నిద్రపోతూ ఉంటే వెళ్ళి పడకలో ఉన్నప్పుడు చంపేసి దావీదు సంతోషపడతాడేమో అని పరిగెత్తుకుంటూ వచ్చి అంటాడు, రాజా నేను చంపేసినాం, ఇంకా నువ్వు హ్యాపీగా పరిపాలన చేయొచ్చు, ఆ ఉన్న ఇష్బోషెతును కూడా మేము చంపేశామంటే, ఇష్బోషెతును మీరు చంపేస్తే సంతోషపడతాను అనుకుంటున్నారా? సౌలును చంపిన వాడు ఎట్లా అయిపోతాడు, మీరు కూడా అంతే. సౌలును చంపితే దావీదు ఒప్పుకోలేదు, తన తరుముతున్న సౌలును చంపితే ఒప్పుకోలేదు. నిరపరాధిని చంపినారు మీరు. అతను పడుకొని ఉంటే అతని ఇంట్లోకి వెళ్ళి చంపేసినారు. మిమ్మల్ని నేను ఎట్లా క్షమిస్తాను అనుకున్నారు అని చెప్పి అతన్ని చంపినట్లే మీరు కూడా చంపబడతారని వాళ్ళు కూడా ఆ విధంగా పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా చంపటం జరిగింది. కాబట్టి దావీదు క్షమాగుణం, అంటే దావీదులో ఉన్న సుగుణం ఏంటంటే, పెద్ద సుగుణము క్షమించుకోవటం ఒకటి. దేవునికి అప్పచెప్తాడు ఏ విషయం కూడా. ప్రభువే చూచుకుంటాడు. సౌలు తరిమిన దినాలు దాచుకున్నాడు తప్ప ఎదురు తిరగలేదు. దేవునికి అప్పగించుకునేవాడు దావీదు. అందుకే దేవుడు నా హృదయానుసారుడు, అంటే దేవుని హృదయంలో ఉంది ఏదో అది చేస్తాడు దావీదు. అంతకంటే ఏం కావాలి దేవునికి? మనకిష్టం లేని పనులు ఎవరైనా చేస్తూ ఉంటే అస్తమానము విసిగిపోతాం కదా. మనకిష్టమైన, అంటే దేవునికి ఇష్టమైన మార్గంలో వెళ్తూ ఉంటే దేవుడు కూడా అంత ఆనందపడతాడు. ఇంకా దేవునికి రిస్కే ఉండదు. దావీదుని ఒక్క విషయంలో చేసినాక పెద్ద దోషిగా చూస్తారు, కానీ దానివల్ల దావీదు యొక్క పశ్చాత్తాపం, ఆ పడిన పనిష్మెంట్ మాత్రం శత్రువులు కూడా రాకూడదు, ఎవరికైనా వచ్చినా తట్టుకోలేరు, అంత పనిష్మెంట్ పొందినాడు. ఆ ఒక్క తప్పిదం తప్పించి దేవుడు అన్ని విషయాల్లో దావీదు దేవుని హృదయానుసారుడు. ఇష్బోషెతును కూడా 5వ అధ్యాయంలో, 2 సమూయేలు 5వ అధ్యాయంలో ఇష్బోషెతును చంపినందుకు దావీదు ఇష్టపడలేదు. అక్కడ యెరూషలేము గురించి మనం చూస్తాము. యెరూషలేము పట్టణంలో దావీదు కోరుకోవటము, హెబ్రోను నుంచి యెరూషలేముకి వస్తాడు. యెరూషలేముని నిజంగా రాజకీయ పరంగా అన్ని విధాలుగా యెరూషలేము అనేది చాలా మంచి పట్టణం కాబట్టి దావీదు ఆ విధంగా కోరుకుంటాడు అక్కడి నుంచి పరిపాలన చేయాలని. దావీదుపురం అయితే సియోనుపురం, సియోను నగరం. అది సియోనుపురం అంటే సూర్యరశ్మి అనే అర్థం. ఎత్తైన కొండ సియోను కొండ అని కూడా మనకు బైబిల్లో ఉంటుంది కదా. అది సూర్యకాంతితో తలతలా మెరిసిపోతూ ఉంటుంది ఎప్పుడు సియోను కొండ. ఆ ప్రదేశాన్ని దావీదు నిజంగా కోరుకున్నాడు. యెరూషలేమును కోరుకున్నాడు. నిజంగా యెరూషలేము అనే మాటకు కూడా అర్థం ఉంది. యెరూషలేము అంటే 2 పదాలు ఉంటాయి. యెరూషలేము షాలేము ఎగువ భాగము, దిగువ భాగం అని 2 భాగాలు ఉంటాయి ఆ పట్టణంలో. ఇది మెల్కిసెదెకు పట్టణం అని కూడా అంటారనమాట. కింద ఉన్న మోరియా పర్వతము, ఎగువ పర్వతం మీద సియోను ఉంది. కాబట్టి ఏమైనా యెరూషలేము అనే పట్టణంలో దావీదు ఉండటం స్టార్ట్ చేసినాడు. అంటే
అనే పదానికి యెహోవా ఈరే, యెహోవా చూచుకుంటాడు అని అర్థం. కాబట్టి ప్రతిదీ కూడా దావీదు ఆ పేరుకు అర్థానికి తగినట్లుగానే ప్రతి విషయాన్ని కూడా దేవునికి అప్పగించుకుంటాడు దావీదు. ఇది మనమందరం కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఎవరు ఏం చేసినా దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఉన్నాడు కదా. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు మన కొత్త నిబంధన కాలంలో కూడా, తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చేది నేను, నాకు అప్పచెప్పేసేయండి అంటాడు దేవుడు. ఎందుకు ఆ భారం మీరు వేసుకుంటారు? మీకు ఎందుకు అంత శ్రమ? నేను చూస్తున్నా కదా. మనం అంటాం కదా చిన్నపిల్లల్ని, మన బిడ్డల్ని ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళు తిరగబడతా ఉంటే, నువ్వు గమ్ముగుండ్రా, నువ్వు గమ్ముగుండు, మేము చూసుకుంటాం కదా, నీకెందుకు అంటారు కదా. ఇంకా పెద్ద పదం కోపం వస్తే లేవు నీకెందుకు, మాకు తెలీదా, మేము చూసుకోమా అంటాం కదా. అదే ప్రభు దృష్టిలో మనం ఎంత వారం, ఆయన చూసుకుంటానన్నప్పుడు మన భారమంతా ప్రభుపై వేయటమే. నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును అన్నాడు. అది దావీదు చేసినాడు. దావీదు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. దావీదు అనుభవాలే గ్రంథాలు లిఖితం చేస్తాడు. కీర్తన గ్రంథాలు ఎంత చక్కటి గ్రంథాలు రాస్తాడు దావీదు. అందరు త్రోసివేసిన, అందరు తూలనాడిన, అందరు విడిచిపెట్టిన దావీదు దేవుణ్ణి పట్టుకున్నాడు. అందుకే దావీదుకు విజయం, ఎక్కడికి పోయినా విజయమే. దేవుని అడిగి చేస్తాడు ఏది చేసినా. అదే ఐదో అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిన 19వ వచనంలో ఫిలిస్తీన్ మీదకి నేను పోదునా అని దేవుని అడుగుతాడు. ఎక్కడికి పోయినా ఏ పని చేసినా ప్రభువుని అడిగి ప్రభు ఇష్టం తెలుసుకొని ప్రభు యొక్క నడిపింపులో నడిచేవాడు దావీదు. అది 5వ అధ్యాయంలో. అక్కడ యెబూసీయులు కూడా ఉంటారు. యెబూసీయులను కూడా ఆఖరికి యెబూసీయులు మామూలుగా అయితే ఉంచకూడదు, కానీ యెబూసీయులు కూడా ఉంచుతాడు. ఎందుకంటే యెబూసీయుల్లో కుంటివారు గుడ్డివారు నీ ఇష్టపడతారు. యెబూసీయుల యొక్క ధైర్యం ఏంటంటే కుంటివాళ్ళు గుడ్డివాళ్ళని బట్టి వాళ్ళు ధైర్యపడతారు. అంటే కుంటి వాళ్ళ గుడ్డోళ్ళేమో ఇస్సాకు సాదృశ్యంగా చెప్తారు, కుంటివారంటే యాకోబు సాదృశ్యంగా చెప్తారు. కాబట్టి ఏదేమైనా వాళ్ళిద్దరు కలిసి యెబూసీయులకి ఒక ప్రాంతం ఇచ్చారు అని. ఏదేమైనా దావీదు అంటాడు, వాళ్ళని తొలగించండి, కాకపోతే వాళ్ళని ఏం చెయ్యొద్దు. వాళ్ళొకవేళ పట్టణాన్ని ఆక్రమించుకుంటే మాత్రమే వాళ్ళని తొలగించండి, కానీ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే వాళ్ళని దయదలిచి వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళకి ఏ హాని చేయొద్దు అని చెప్తాడు దావీదు. నిజంగా న్యాయంగా పరిపాలన చేసేవాడు దావీదు. బొత్తిగా ఎవరిని త్రోసివేసి తోలనాడేవాడు కాదు దావీదు. దేవుడు ఏది చెప్తే అది చేసేవాడు. యెబూసీయులు అంటే ఈ కనానీయుల్లో ఒక భాగమే యెబూసీయులు. ఈ కనానీయులు ఎవరంటే హాము సంతతి. నోవహు చేత శపించబడిన నోవహు కుమారుడు హాము కుమారుడు కానాను. వాళ్ళు చేసిన దాన్ని బట్టి తండ్రి విషయంలో శపించబడిన వారు కాబట్టి వాళ్ళు పాదాల కింద త్రొక్కబడిన వాళ్ళు అని కూడా వాళ్ళని అంటారు. వీళ్ళు కూడా యెహోవాకి పూజ చేస్తారు. యెబూసీయులు యెహోవానే ఆరాధిస్తారు. కాకపోతే ఎల్యోన్ అంటారు యెహోవా దేవుణ్ణి వీళ్ళు. కాబట్టి ఏదేమైనా వీళ్ళు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కాబట్టి దావీదు అంటాడు, వారంతటా వాళ్ళు ఉంటుంటే మీరు మాత్రం వాళ్ళని ఏమి అనకండి అంటాడు. అది 5వ అధ్యాయంలో. నిన్నదినం అంటే క్లుప్తంగా 5వ అధ్యాయం టచ్ చేయమన్నారు కాబట్టి అది చెప్పేశాను. తర్వాత 6వ అధ్యాయంలో ఈరోజు మన ధ్యానం 6వ అధ్యాయం. దావీదు ఏం చేస్తా అంటే ఇశ్రాయేల్లో 30,000 మందిని సమకూర్చుకుంటాడు. మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు శూరుల్ని సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించే సైన్యములకు అధిపతికి యెహోవా నామం పెట్టబడిన దేవుని మందసం ఎక్కడైతే ఉందో అక్కడికి దాన్ని తీసుకొని రావటానికి వాళ్ళందరినీ కూడా బయలా యెహూదాలో అనే ప్రాంతంలో నుండి వాళ్ళు ప్రయాణమైనారు. వాళ్ళందరూ కూడా దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి, గిబియాలో ఉంది ఈ మందసము, అబీనాదాబు యొక్క ఇంటిలో ఉంది ఈ మందసం. ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి ఆ దినాల్లో ఏలి దినాల్లో ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయి అప్పుడు యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు భయపడి వాళ్ళు తీసుకెళ్ళి అబీనాదాబు ఇంటిలో పెడతారు. అబీనాదాబు కొడుకే ఈ ఉజ్జా, ఇప్పుడు మనం చూడబోయే ఉజ్జా అబీనాదాబు కుమారుడు. కాబట్టి దేవుని మనసు అబీనాదాబు ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ అబీనాదాబు కుమారులు ఏం చేస్తారంటే ఆ కొత్త బండిని ఉజ్జాయు అహులోయు ఆ కొత్త బండిని తోలుతూ ఉంటారు. దేవుని మనసు గల ఆ బండి గిబియాలో నుండి అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా బయటకు తీసుకొని వస్తారు. అహ్నోదాను అనే అహ్యో అనే అతను దాని ముందర నడుస్తాడు. ఈ 5వ వచనం నుంచి మనం 11వ వచనం చూస్తే ఉజ్జా యొక్క మరణం చూస్తాం. దావీదు ఏం చేస్తాడంటే దావీదు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధమైన చక్కగా సితారాలు, స్వరమండలము, తంబురలు, మృదంగము, పెద్ద తాళాలు వాయించుకుంటా దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ఉంటారనమాట.
ఎందుకంటే దేవుని యొక్క మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం అనే విషయం ముందు మనకి చూస్తాం. దేవుని మందసం ఉంటే అక్కడ యుద్ధములో విజయము అని నమ్ముతారు. దేవుని మందసం అంటే అది దేవుని సన్నిధి అని, దేవుని మందసం అంటే దేవుడు అక్కడ ఉన్నాడు అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఖచ్చితంగా నమ్మేవాళ్ళు. అందుకని అంత ఉత్సాహ సంతోషంతో దావీదు సితారలు వాయించుకుంటూ, స్వరమండల తంబురుల మృదంగాలు వాయించుకుంటూ, ఎందుకంటే దావీదు కూడా ఒక మంచి మ్యూజిషియన్ కాబట్టి వాటితోటి చక్కగా వాళ్ళు అవన్నీ నాట్యమాడుతూ, అంటే సంతోషానికి నాట్యమాడుతూ వాళ్ళు నాకోను కళ్ళం దగ్గరకు వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ ఎడ్లకు కాలు జారుద్ది. దాని కాలు ఇట్లా స్లిప్ అయిపోయేటప్పటికీ ఈ యొక్క మందసం పడిపోద్దేమో అని మందసం ముందు మోస్తూ ఉంటాడు, కర్రలు మోస్తూ ఉంటాడు. అయితే మందసం పడిపోద్ది అనుకొని ఏం చేస్తాడంటే చెయ్యి చాపి దేవుని మందసాన్ని ఇట్లా పట్టుకుంటాడు. ఆ దినాల్లో మందసము అనేది చాలా ప్రశస్తమైనది. అందరూ కూడా మందసాన్ని పట్టుకోవటానికి వీలు లేదు. అందుకే అంత భద్రంగా వాళ్ళు ఒక చోట భద్రపరిచినారు మందసాన్ని. ఎందుకంటే యాజకులు మాత్రమే మందసాన్ని పట్టుకోవాలి. లేవీయులు, యాజకులు మన ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. కాబట్టి వాళ్ళు మాత్రమే మందసాన్ని పట్టుకోవాలి. కాబట్టి ఈ ఒక్క విషయంలో దావీదు పొరపాటు చేసినాడు, అందరిని తీసుకురాల. అందుకే దైవజనుల్ని, దేవుని బిడ్డలు అనబడేవారిని, దేవుని ఆత్మ కలిగిన వారిని మనము మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే ఏది చేయాలో ఏది చేయకూడదు దేవుడు వాళ్ళకి బయలుపరుస్తుంటాడు. కాబట్టి వాళ్ళ సలహా తీసుకోవటం మంచిది. ఎందుకంటే సమూయేలు లేడు కాబట్టి దావీదుకి తెలియలేదు. వాళ్ళని మాత్రమే తీసుకొని వచ్చినాడు దావీదు. ఆ విధంగా అక్కడ యాజకులు లేని కారణాన మందసం పడిపోద్దేమో అనుకొని పట్టుకోవటము, దేవుని కోపం మీదకి రావటము, అక్కడికక్కడే చనిపోవటం జరుగుద్ది. అది తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయిన 7వ వచనంలో. నిజంగా అప్పుడు అర్థమై ఉంటుంది దావీదుకి, అయ్యో నేను చేసింది పొరపాటే, తీసుకురావాలి దేవుని మందసాన్ని. ఎందుకంటే సౌలు నిర్లక్ష్యం చేస్తున్నాడు సౌలు పరిపాలనలో. కానీ ఇప్పుడు దావీదుకి దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం, మందసం యొక్క విలువ తెలుసు కాబట్టి తీసుకొని రావాలనుకున్నాడు. కానీ సరైన విధానంలో తీసుకొని రాకపోవటాన్ని బట్టి అక్కడ మరణించాల్సి వచ్చింది. యెహోవా ప్రాణోపద్రవము కలుగ చేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెస్ ఉజ్జా అని పేరు పెట్టడం జరిగిద్ది. పెరెస్ ఉజ్జా అంటే ఉజ్జాపై విరుచుకు పడటము అని అర్థం. నిజంగా విరుచుకు పడిపోయినాడు అక్కడికక్కడే నిజంగా అది చాలా బాధకరమైన విషయం. ఆ విషయంతో దావీదు చాలా పశ్చాత్తాపడతాడు. అయ్యో అని దావీదు పశ్చాత్తాపడటం కూడా దావీదు యొక్క మంచి మనస్సు. పొరపాటు జరిగినప్పుడు పశ్చాత్తాపడతాడు. దావీదు యెహోవాకు భయపడేవాడు. అందుకే చూడండి 9వ వచనంలో ఉంటుంది, యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసాన్ని దావీదుపురంలోనికి తన యొద్దకు నొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. నిజంగా మందసానికి వాళ్ళంత ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు కదా. ఈ దినాలు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు నిజంగా ఎంతగా భయపడుతున్నామో అనేది మనం పరిశీలించుకోవాలి. దేవుని మందసాన్ని ఎవరు ముట్టకూడదు. దేవుని యొక్క అంటే మందసం ఉన్న చోట విజయం వస్తుంది అని నమ్మాలి. అంటే దేవుడున్న చోట విజయం, దేవుడున్న చోట పరిశుద్ధత, దేవుడున్న చోట ఆయన ఆరాధన, ఇవన్నీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకే అంటే ఇది కృపకాలం కాబట్టి, ఇది దేవుడు కృప చూపుతున్నాడని ఇష్టానుసారంగా వెళ్ళటానికి లేదు. అందుకే అంటే గలతీ పత్రికలో 2:21 పౌలు గారు రాస్తాడు, దేవుని కృపను నిరర్ధకం చేయకూడదు. నేను నిరర్ధకం చేయను అంటాడు. ఆయన కృప చూపిస్తాడు, దాన్ని నిరర్ధకం చేయకూడదు. కృప చూపిస్తున్నాడు కదా అని మనము తప్పు వెంబడి తప్పు చేసుకుంటూ వెళ్ళకూడదు. కాబట్టి ఆ విధంగా దేవుని కృపను వ్యర్థం చేయకూడదు. ఆ విధంగా దావీదైతే వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఈ మందసము ఇప్పుడు వద్దు నా దగ్గర అనుకున్నాడు. ఓబేదెదోము ఇంటిలో పెట్టినాడు మందసం. అప్పుడు ఏమైంది, యెహోవా మందసం 3 నెలలు, దాదాపు 3.5 నెలల గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించెను. నిజంగా ఓబేదెదోము ఇంటిలో మందసము ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి ఓబేదెదోము ఇంటి వారిని ఆశీర్వదించినాడు.
నిజంగా అందుకే సంఘాల్లో కూడా ఎవరి పని వాళ్ళు చేస్తే అక్కడ ఆశీర్వాదం, ఎవరి పని వాళ్ళు చేస్తే అక్కడ క్రమం. నిజంగా ఆ విధంగా ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. సంఘముకు ఆశీర్వాదం. మన ఇంటిలో క్రమమైన విధానం నడిస్తే ఆశీర్వాదం. నిజంగా భర్త స్థానంలో భర్త ఉండాలి, భార్య స్థానంలో భార్య ఉండాలి, పిల్లల స్థానంలో పిల్లలు ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఆ క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఆ క్రమంలో ఉన్నప్పుడు ఆశీర్వాదం. ఓబేదేదోము ఇంటిలో ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి మందసం ఆశీర్వాదం. ఉజ్జా పట్టుకోవటం ఇష్టపడలేదు కాబట్టి అక్కడ మరణం. కాబట్టి ప్రభు ఇష్టం ఏంది అనేది ఎరగటం కూడా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత 12వ వచనం నుంచి మనం 15 వరకు చూస్తే మందసం ఓబేదేదోము ఇంట్లో ఆశీర్వదించబడిన, అతనికి కలిగిన అంత ఆశీర్వదించిన సంగతి దావీదుకి వినిపడగా దావీదు పోయి దేవుని మందసాన్ని ఓబేదేదోము ఇంట్లోని దావీదు పురానికి ఉత్సవంతో తీసుకుని వచ్చాను. ఇంకా ఆ టైంలో దేవుడు ఓకే అనుకున్నాడు. అందుకే దావీదు ఉత్సాహంతో ఎంతో జయధ్వనులతో ఆ మందసాన్ని దావీదు పురానికి తెచ్చుకున్నాడు. ఎట్లనగా యెహోవా మందసం మోయివారు 6 అడుగుల సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. ఇది బలి అర్పించారు కాబట్టి దేవుడు అంగీకరించాడు. ఇక స్తుతి బలి ఇక్కడ జరిగింది. కాబట్టి దావీదు నారతో చేయబడిన ఏఫోద్ ధరించుకున్నవాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడెను. దేవుని సన్నిధిలో ఆనందించటం, దేవుని మహిమపరిచినాడు ఇక్కడ దావీదు. హృదయ అంతరంగాల్లో నుంచి దావీదు మహిమపరిచినాడు. ఆ సంతోషం తట్టుకోలేక ప్రభు దగ్గర నాట్యం అన్నాడు. నిజంగా దావీదు యొక్క భక్తి జీవితమే దావీదుకి విజయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రతి విషయంలో విజయం పొందుకుంటాడు దావీదు. నిజంగా భక్తి జీవితంతో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో మనకు దేవుడు విజయం ఇవ్వడానికి ఇష్టపడతాడు. మనం ఓడిపోతున్నట్టుగా అనిపిస్తాము, కానీ చివరికి విజయం దేవుడు చూపిస్తాడు, అందించి చూపిస్తాడు. నిజంగా అది చాలా గొప్ప విషయం. ఎన్నో అనుభవాలు కూడా దేవుడు మనకిస్తాడు, దేవుడు ఎలాంటి వాడో చూపించటానికి. కాబట్టి ఆ విధంగా దావీదు కూడా దేవుని మహిమపరిచినాడు. ఈ దినాల్లో ఏంటంటే దావీదు నాట్యం ఆడాడు కదా అని చెప్పి దేవుని పాటల్ని ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు అంటే దేవుని నామానికి అంటే అవహేళన అనొచ్చు ఒక్కొక్కసారి. చాలామందికి సపోర్ట్ చేస్తారు, కానీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎట్లానా అని. అంటే స్త్రీ సంఘములో స్త్రీ మాట్లాడకుండా మంచిదని పౌలు చెప్పారు. పోనీ ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే సంఘానికి కూడా అంటే సేవకుల స్థానంలో స్త్రీలు నిలబడేస్తున్నారు. నిలబడేది కాక ముసుక అసలు తన మీదే ఉండదు సంఘంలో కూడా. అంటే 1000 మంది ఉన్న సంఘంలో ముసుగు వేసుకోవాలి. తర్వాత డ్యాన్సులు, ఇష్టానుసారమైన అంటే మేకప్స్, ఇవన్నీ బాధాకరమైన విషయాలు అనమాట. ఆ విధంగా మన దేవుడు చేయనందుకు దేవునికి మనకు వందనాలు చెప్దాం. నిజంగా నిండుగా వస్త్రాన్ని కప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ముసుగు వేసుకోవాలి. అది కూడా చాలా మందికి ఉండటం లేదు. నిజంగా అది దేవుడు మెచ్చేది అది. అందుకే ముసుగును కూడా దేవుడు ప్రత్యేకిస్తాడు, స్త్రీ ముసుగు వేసుకోవాలి అని, లేకపోతే తలను అవమానపరిచినట్లు అని. కాబట్టి ఏదేమైనా దావీదుని ఎగ్జాంపుల్గా తీసుకొని రాంగ్ రూట్లు వేయకూడదు. డ్యాన్సులు ఇష్టానుసారంగా డ్యాన్సులు వేయటము. ఆ దినాల్లో దావీదు ఆత్మతో నింపబడి ఆ సంతోషానికి అక్కడ వేశారు. ఆ ఒక్కటి పట్టుకొని రాంగ్గా మన వాక్యాన్ని డైవర్ట్ చేయకూడదు. అందుకు చెప్తున్నాను అనమాట. రాంగ్గా డైవర్ట్ చేసుకోకూడదు వాక్యాన్ని. మనం దేవుడు ఏ విధానంలో మాట్లాడితే ఆ విధానంలోనే ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. నిజంగా ఈ విధంగా దావీదు ఆ విధంగా తీసుకుని సంతోషంగా. తర్వాత 16 నుంచి చూస్తే యెహోవా మందసం దావీదు పురానికి రాగా సౌలు కుమార్తె ఉంది కదా, మీకాల్ని వివాహం చేసుకుంటాడు కదా, యెహోవా సన్నిధిలో నువ్వు గంతులేస్తున్నావు, నాట్యం ఆడుతున్న దావీదుని చూసి మనసులో హీనంగా చూస్తుందంట. అది దేవుడు ఇష్టపడలేదు, హీనపరచింది. ఆ దేవుడు అస్సలు ఇష్టపడలేదు. యెహోవా మందసాన్ని తీసుకొని వచ్చి గుడార మధ్యలో దావీదు దాని కొరకు ఏర్పడే స్థలంలో దావీదు అక్కడ ఉంచుతాడు. దావీదు దహన బలు, సమాధాన బలులను యెహోవా సన్నిధిలో అర్పించెను. ఇది ప్రాముఖ్యమైన విషయం. సమాధాన బలులు, దహన బలులు. ఇక దేవుని ఈ మందసం వచ్చింది, మాకు సమాధానం. ఈ మందసం వచ్చింది, మా హృదయాలు దేవునికి అర్పిస్తున్నాం. అర్పణలు, సమాధాన బలులు. నిజంగా దేవుడు అంగీకారయోగ్యమైన అర్పణలు దేవుడు అంగీకరించాడు. అందుకే మీకాలుకి తనకున్న గర్వాన్ని బట్టి కూడా, మీకాలకి గర్వము అని చాలామంది కూడా చెప్తా ఉంటారు. మీకాలు చాలా గర్వం, సౌలు లాంటి స్వభావం కలిగింది మీకాలు. కాబట్టి అందుకే ఆ విధంగా చేసినప్పుడు, అందుకే పిల్లలు కూడా పుట్టలేదు. దేవుడు అక్కడ పుట్టరు అని చెప్పినాడు దావీదుని అన్నందుకు. అంటే దేవునికి ఇష్టమైనది దేవుడు అంగీకరించాడు దావీదుని.
కాబట్టి సమూహంగా కూడిన ఇశ్రాయేలును స్త్రీ పురుషులందరికీ ఒకే రొట్టె ఒకే ద్రాక్షరస పండ్లాడ పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి వస్తాడు. మీకాలు దావీదును ఎదుర్కోవటానికి వచ్చి హీనస్థితి గల పనికత్తులు చూచుండగా వెద్దుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేల్ రాజు నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితేనో అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేల్ను తన జనుల మీద నన్ను అధిపతిగా నియమించుటకు నన్ను ఏర్పరచుకొని యెహోవా సన్నిధిని నేను అలాగ చేసిన యెహోవా సన్నిధిని ఆట ఆడితేనే ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టి ఘనహీడు నగుదునని మీకాలుతో అన్నను. మరణం వరకు సౌలు కుమార్తెగా మీకాలు పిల్లలను కనక ఉండెను. కాబట్టి ఆ సంతోషంతో దావీదు అలంగా చేసినాడు. దేవుని తలంపులు మనం ఎరగము. అది దేవుడు అంగీకరించాడు. దేవుడు ఏమనలేదు. కొన్ని తలంపులు అది దేవునికి మాత్రమే తెలుసు. అంటే కొన్ని విషయాలు దేవునికి మాత్రమే అర్థమైంది, మనుషులకు అర్థం కానివి. అలాంటప్పుడు మనం తీర్పు తీర్చకూడదు. దేవుడు అంగీకరించినవి కొన్ని ఉంటాయి, దాన్ని బట్టి మనం తీర్పు తీర్చకూడదు. అందుకే ఏదేమైనా దేవునికి అప్పచెప్పాలి. ఎవరిని చూసినా అది ప్రభు సన్నిధిలో మనం పెట్టగలిగితే మంచిది. ఎందుకంటే మనం ఒకసారి ఎరగలేం ప్రభు తలంపులు. దేవుని తలంపులు మన తలంపుల కంటే ఆకాశానికి భూమికి ఎంత ఉన్నతమైన అంత వ్యత్యాసం. తూర్పు పడమరకు ఎంత వ్యత్యాసం ఉంది అసలు మనకు కనిపిస్తుందా? కనుచూపు మేరలో ఉంటుంది అది, దాన్ని ఎరగం. అట్లా అంట మన తలంపులు దేవుని తలంపులు. కాబట్టి దావీదుని దేవుడు అంగీకరించాడు. మనం కూడా చూస్తూ ఉంటే అనిపిస్తుంది, అంటే బట్టలు ఇప్పి డ్యాన్స్ వేయాల్సిన అవసరమా అని మనుషులంగా మనం కూడా అనుకోవచ్చు. కానీ ఆ టైంలో దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించింది మనుషులు ఎవ్వరు కూడా తీసి పడేయటానికి వీల్లేదు. చక్కగా బలులు అర్పించాడు, అర్పణలు అర్పించాడు దావీదు ఒక పురుషుడుగా. కాబట్టి ఆ విధంగా చేసినాడు ఆ దినాల్లో. కాబట్టి రాజుగా దేవుడు ఏదేమైనప్పటికీ దావీదును ఆశీర్వదించాడు, నా హృదయానుసారుడు అని చెప్పాడు. కాబట్టి మనం మన హృదయాన్ని కూడా దేవుని దృష్టిలో ఎప్పుడు పరీక్షించుకోవాలి. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదటి యోహాను 3:21 ప్రకారం మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారమగుతాము. దేవుని ఎదుట ధైర్యంగా ఉండాలంటే మన హృదయం మన యందు దోషారోపణ చేయకుండా చూసుకోవాలి. మన హృదయమే మనకు ధైర్యం ఇచ్చేది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మనకు దోషారోపణ చేయలేదు అనుకోండి, మన మనస్సాక్షే మనకు ధైర్యం ఇస్తుంది. ఒకసారి మనసాక్షి గద్దిస్తూనే ఉంటుంది లోబడం. అంటే మనలాగా ఇతరులను చేయాలని పోరాడతాం, కానీ తప్పిదాలను కప్పెట్టుకోవడం కొంతమంది వాళ్ళలాగా మార్చాలి అని చూస్తారు, కానీ వాళ్ళు మారటానికి ఇష్టపడరు. అది ప్రభువుకి ఇష్టం ఉండదు. ప్రభు బిడ్డలు ఎప్పటికీ మారరు. ఎందుకంటే వాళ్ళ హృదయం ప్రభుతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరు మార్చలేరు దేవుడు తప్ప. ఇంకా దేవునితో ఉన్న వారిని ఎవరు మార్చలేరు. సాతానుడి యొక్క ప్రయాస తప్ప అది కూడదు. కాబట్టి ఎక్కువ మనకు బోధకుడు ఎవరంటే మన మనస్సాక్షి చెప్పాలంటే దేవుడు ప్రతి ఒక్కరికి అన్యులకి సహితం మనస్సాక్షి ఉంటుంది. తప్పు చేసినప్పుడు అన్యులు కూడా నొచ్చుకుంటూనే ఉంటారు. అయ్యో నేను తప్పు చేశానన్న భావన వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనస్సాక్షి మనకు పెద్ద బోధ. కాబట్టి అన్ని విషయాల్లో మన మనస్సాక్షి దోషారోపణ చేయకుండా చూసుకుంటే దావీదు వలె హృదయానుసారంగా ఉంటాం. ఎందుకంటే దావీదు దోషారోపణ చేయలేదు దావీదుకి ఆ విషయంలో. కాబట్టి దావీదు నాట్యమాడి సంతోషంగా దేవునికి బలులు అర్పించినాడు, దేవుని హృదయానుసారుడు అనిపించుకున్నాడు. ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా సహాయం చేయనుగాక. చెప్పిన వాక్య భాగాలను బట్టి ప్రభా మీరు మాకు తోడు నిన్న దేవుడు అని మరి ఒకసారి మీరు రుజువు పరుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు వందనాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కరుణ కటాక్షాలలో ప్రభా మీరు మాకు తోడయ్యండి. మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జాలిగల దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయను నీ కృపను బట్టి ప్రభా స్టెల్లా గారు చెప్పిన వాక్యాన్ని మేము విని మరిచేవారిగా కాకుండా ప్రభా నీ కృప చొప్పున తండ్రి మేము వాక్యానుసారమైన జీవితాలు పొందుకోవడానికి సాయం చేయండి. నీ కృపలో బలపరచండి దేవా. నీ యొక్క కరుణ కటాక్షాలను ప్రభా తన మీద ఉంచమని, తన ఫ్యామిలీకి తోడైండి, నీ కృపలో బలపరచమని అడుగుతున్నాం. రాజా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ
వాక్యానుసారమైన జీవితాలు మేమందరం పొందుకోవడానికి నీ కృపలు అనుగ్రహించమని వాక్యం చెప్పిన బిడ్డకు తోడయ్యండి ప్రభా. నీ దయగల హస్తం నుంచి నీ కృపలో బలపరచమని చేస్తున్నాము, బ్రతుకుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.